హే బ్రో, బిజినెస్ చేస్తున్నావు నువ్వు? పోనీ చేయాలనుకుంటున్నావా? అయితే ఇది నీకోసమే. చాణక్య తెలుసా నీకు? తెలియకపోతే గూగుల్ చేసుకో. ఇక్కడ పాయింట్ చాణక్య కాదు, ఆయన చెప్పిన రూల్స్ అండ్ అవి ఎలా బిజినెస్ని గ్రో చేస్తాయి అనేదే మెయిన్ పాయింట్. చాణక్య అదిరిపోయే గోల్డెన్ రూల్ కూడా చెప్పాడు బ్రో. రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెట్టు, లేదంటే నీ బిజినెస్ ఫట్టు అని. జస్ట్ ఇమాజిన్, ఒక వార్లో సోల్జర్ రాంగ్ ప్లేస్లో ఉంటే ఇంకా మనం సర్దుకోవాల్సిందే. అలానే క్రికెట్లో బెస్ట్ బ్యాట్స్మెన్ని బౌలింగ్ చేయమంటే మ్యాచ్ మింగినట్టే కదా. సేమ్ లాజిక్ బిజినెస్లో కూడా. నీ టీంలో ఎంత పెద్ద తోపులైనా ఉండని, కానీ వాళ్ళు రాంగ్ ప్లేస్లో ఉంటే నీ వ్యాపారం కాస్త పత్యాపారం అవుతుంది. అందుకే నీ దగ్గర పని తెలిసి ఉండడం గొప్ప విషయం కాదు, వాడికి వచ్చిన పనినే వాడిని చేయనివ్వడం గొప్ప విషయం. అండర్స్టాండ్? నీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సే చెప్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ విను. 1998లో టాటా మోటార్స్ బాగా లాసెస్లో ఉంది. వాళ్ళు డిజైన్ చేసిన కార్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. టీం అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఫుల్ డల్ అయిపోయారు. కానీ ఒక్కడు మాత్రం సమస్యకి సొల్యూషన్ వెతికే పనిలోనే ఉన్నాడు. ఆయనే వన్ అండ్ ఓన్లీ రతన్ టాటా. అసలు విషయం ఏంటో ముందు అబ్జర్వ్ చేసి ప్రాబ్లం కార్స్లో కాదు లీడర్షిప్లో ఉందని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఆ టైంలో రవికాంత్ అనే పర్సన్ కంపెనీలో ఉన్నారు. ఈ రవికాంత్ సూపర్ టాలెంటెడ్ గై. మార్కెటింగ్లో అండ్ గ్రౌండ్లో ఉన్న ఆడియన్స్ని అర్థం చేసుకోవడంలో మంచి స్కిల్ ఉంది. కానీ ఆయన ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న రోల్ చేసేవాడు. డెసిషన్స్ తీసుకోవడానికి కూడా స్కోప్ లేని రోల్ అది. రతన్ టాటా వెంటనే రియలైజ్ అయ్యారు, హీఈస్ నాట్ ఇన్ ద రాంగ్ కంపెనీ, హీఈస్ జస్ట్ ఇన్ ద రాంగ్ చైర్ అని. ఇమీడియట్గా రవికాంత్ని టాటా మోటార్స్కి సీఈఓ పొజిషన్లో పెట్టారు. అండ్ భూమ్, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ టాటా మోటార్స్ టాటా ఇండికాని లాంచ్ చేసింది, ఇండియాస్ ఫస్ట్ దేశీ కార్. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. సరైన వ్యక్తిని సరైన ప్లేస్లో పెట్టడం వలన 14 ఇయర్స్ ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలో టాటా మోటార్స్ పేరు వినబడేలా చేశారు రవికాంత్. ఇదే చాణక్య లాజిక్కి లైవ్ ఎగ్జాంపుల్ బ్రో. రైట్ పర్సన్, రైట్ ప్లేస్, మ్యాసివ్ ఇంపాక్ట్. ఇప్పుడు మన ఇన్ఫోసిస్ గురించి చెప్తాను. ఇన్ఫోసిస్ తెలుసు కదా, అది తెలియకపోతే అసలు ఈ వీడియో చూడటం కూడా వేస్ట్. ఇన్ఫోసిస్ అనేది జస్ట్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ చాణక్యాస్ రైట్ ప్లేస్మెంట్ రూల్. ఎప్పుడో 1981లో బెంగళూరులో ఒక స్మాల్ అపార్ట్మెంట్లో నారాయణమూర్తి గారు, క్రిష్ గోపాలకృష్ణన్, అలాగే షిబులాల్ ఇంకా కొంతమంది కలిసి స్టార్ట్ చేశారు. మూర్తి గారు ది విజనరీ, బిగ్ పిక్చర్ గురించి ఆలోచించేవారు, బోల్డ్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. అలాగే క్రిష్ గోపాలకృష్ణన్ ది టెక్ బ్రెయిన్, డీప్ ఫోకస్ ఆన్ ఆర్కిటెక్చర్ అండ్ సిస్టమ్స్. అలాగే షిబులాల్ గారు ది డెలివరీ మ్యాన్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్స్ ఇలాంటివి చూసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళకి ఏం వచ్చో దాన్నే క్లారిటీతో చేశారు. నో ఓవర్లాప్, నో ఈగో, జస్ట్ అలైన్మెంట్. అండ్ బిహైండ్ ఆల్ దిస్ సుధామూర్తి గారు, ద ఫౌండేషన్ స్టోన్. షీ మేనేజ్డ్ ఫినాన్సెస్, ఎథిక్స్ అండ్ బిల్డ్ ద డిసిప్లిన్ కల్చర్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ఫోసిస్. మూర్తి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఇన్ఫోసిస్ రన్స్ బై సిస్టమ్స్, బట్ సుధామూర్తి బిల్డ్ దో సిస్టమ్స్ అట్ హోమ్ ఫస్ట్ అని. దట్స్ వై ఇన్ఫోసిస్ అనేది ఒక చిన్న గదిలో స్టార్ట్ అయినా సరే గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. ఓన్లీ వన్ ప్రిన్సిపల్, ఎవ్రీవన్ ఇన్ ద రైట్ ప్లేస్, ఎగ్జాక్ట్లీ లైక్ చాణక్య సెడ్. అదే వీళ్ళు ఒకళ్ళు చేయాల్సింది ఇంకొకరు చేస్తుంటే మనం అసలు ఇన్ఫోసిస్ గురించి ఈరోజు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. స్ట్రెంగ్త్ని కరెక్ట్ డైరెక్షన్లో పెడితే మామూలుగా ఉండదు. మరి నువ్వు నడిపేది చిన్న పచారీ షాపే కావచ్చు, ప్యాషన్తో స్టార్ట్ చేసిన స్టార్టపే కావచ్చు, లేదా నీ ఫ్యామిలీ బిజినెస్ అయినా అవ్వచ్చు. దేనికైనా రూల్ మాత్రం సేమ్, సింపుల్. నీది ఒక హోటల్ అయితే కౌంటర్ దగ్గర ఉన్నాడు నవ్వుతూ కస్టమర్స్ని పలకరించకుండా, పొద్దున్నే వచ్చేసారా, మీ ఇంట్లో వంటలే చేసుకోరేట్రా అన్నట్టు మొహం పెడితే విసుక్కుంటూ ఉంటే ఏమవుతుంది? నీ హోటల్లో ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా కస్టమర్స్ మాత్రం అస్సలు దేకరు. అసలు ఇలాంటి యూజువల్గా ఎందుకు జరుగుతాయంటే, ఒక ఎంప్లాయ్ ఫ్రీగా ఉంటే జీతం ఇస్తున్నాం కదా, వాడు మనకి జీవితమే ఇచ్చేయాలన్నట్టు మనం బిహేవ్ చేస్తాం. ఏదో ఒక పనికి మన పని అసైన్ చేసేస్తూ ఉంటాం. వాడికి దాని మీద ఏమో ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో నువ్వు చెప్పావు కదా అని చెప్పి వాడు చేస్తాడు అంతే. ఇంకేముంది, ఆ పని సరిగ్గా అవ్వదు, నీకు నష్టం, వాడికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు కనుక అలాంటి పనులు ఏమైనా చేస్తుంటే ముందు అర్జెంట్గా అలాంటివి ఆపేసి అప్పుడప్పుడు చిల్ అవుని బ్రో ఎంప్లాయీస్ని. వాడు ఇంకా బాగా పనిచేస్తాడు మన కంపెనీ కోసం. అర్థమైందా? నీకు నేను పని చెప్తా, అన్ని పనులు ఆపేసి ముందు ఆ పని చేయి. సిట్ డౌన్ ఫర్ 30 minutes. నీ టీంలో నేమ్స్ అన్ని రాయి. బిసైడ్ ఈచ్ నేమ్ రైట్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ బెస్ట్ ఎట్. ఇప్పుడు చూడు, ఆర్ దే డూయింగ్ దట్ జాబ్? ఇఫ్ నాట్, ఫిక్స్ ఇట్. వన్ స్మాల్ చేంజ్, వన్ రైట్ మూవ్ టోటల్ బిజినెస్ కర్వ్ని ఫ్లిప్ చేస్తుంది. అద్భుతాలు చూస్తావు నువ్వు. గుర్తుపెట్టుకో, రైట్ పర్సన్ రైట్ చైర్లో ఉంటే యు ఆర్ నాట్ మేనేజింగ్ ఏ టీమ్ బ్రో, యు ఆర్ బిల్డింగ్ ఏ లెగసీ. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అంటే ఐడియాస్ కాదు, మనీ కాదు, ఈవెన్ మార్కెటింగ్ కూడా కాదు. ఇట్స్ ఏ పీపుల్ గేమ్. దిస్ ఈజ్ నాట్ ఏ మోటివేషన్, దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్. నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న అడుగులు కూడా ఎలా పెద్ద సక్సెస్కి దారితీస్తాయో చెప్తాను. అంటిల్ దెన్ స్టే ఫోకస్డ్, స్టే స్మార్ట్, స్టే చాణక్య లెవెల్ స్ట్రాటజిక్. జై హింద్.